సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి మంగ్లీ ఫైనాన్షియల్ కేసుకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో అనూహ్యంగా తెర మీదకి వచ్చారు ప్రత్యూష రాథోడ్ గారు. హలో చెప్పండి అక్క. గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్. ఒకసారి లేదక్క, నాకు తెలియదు అక్క. లేదు తెలియదు అక్క నాకు. ఎందుకు అంతలా అసలు లేదక్క, తెలియదక్క, అదక్క ఇదే కనుక్కుంటాను కానీ కూడా అనకుండా మరి ఇంతలా అయిందిరా? తెలియదు అక్క అని అంటున్నా నేను. అదేరా, ఎందుకు కనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకు భయం ఎందుకు అసలు? వై భయం దేనికక్క? దేనికి భయం? లేకపోతే ప్రత్యూష రాథోడ్ గారికి ఆ రోజు అసలు మంగ్లీ గారు ఎందుకు కాల్ చేశారు? ఆ కాల్ లైవ్లో ఉండగానే ఎందుకు ఆమె మీడియాకు వివరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పటివరకు నడిచాయి? అసలు ఏమంటున్నారు? నిజంగా మంగ్లీకి ఇష్యూతో సంబంధం ఉందా? ఈమె దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రత్యూష రాథోడ్ గారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి అసలు ఓవరాల్గా ఎపిసోడ్లో మంగ్లీ ఏమో పదే చెప్తుంది, నన్ను అనవసరంగా ఈ రాద్ధాంతంలోకి లాగుతున్నారు, నాకు సంబంధం లేనటువంటి ఇష్యూని తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. మీకు ఆ టైంలో సిస్టర్ అక్క అని మీరు మాట్లాడుతున్నారు. ఆ కాల్లో కూడా ఆమె కూడా చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. ఆ కాల్ని మీరు ఎందుకు ఇలా మీడియాకు లీక్ చేయాల్సినటువంటి పరిస్థితి, ఎందుకు మీడియాకి ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటారు? ముందుగా చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళకు. యాక్చువల్గా మంగ్లీ అక్క నాకు నార్మల్గా తెలుసు, క్యాజువల్గా నా కమ్యూనిటీలో వేరే వాళ్ళకి ఎట్లా తెలుసు నాకు కూడా ఆమె అట్లాగే తెలుసు అనమాట. అయితే నా ఒక 1.5 2 years జర్నీలో నాకు తోటి మంగ్లీ అక్క మాట్లాడింది సిర్ఫ్ మేబీ 1 or 2 times అండి, 2 or 3 times అంతే. అది ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు అలాగా మాట్లాడతారు అంతే. అయితే నాకు లాస్ట్ కాల్ చేసింది March 25th. అది అక్క ఏదో స్టేటస్ పెట్టుకుంటే నేను అక్క డోంట్ వరీ యూ విల్ బి ఫైన్ అని చెప్పేసి అన్నాను. దానికి లేదురా, నాకు దీనికి ఏం సంబంధం లేదు, ఏదో ఇలా వస్తున్నాయి బయట, నేను సెలబ్రిటీ కాబట్టి ఐ కాంట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అండ్ టాక్ అని చెప్పారండి. అలా అని చెప్పారు. నిన్న ఏమైందంటే నేను ప్రెస్ మీట్ లో ఉన్నాను. అది మంగ్లీ గారి గురించి ప్రెస్ మీటే. నేను క్యాంపస్కి వెళ్ళాను, అక్కడ ప్రెస్ మీట్ ఉంది, నేను ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు నాకు సడన్ గా ఒక 2 times కాల్ వచ్చింది, మెసేజ్ కూడా వచ్చింది ఒకసారి కాల్ చేయని చెప్పి. నాకు చెప్పాను కదా నేను పెద్ద ఫ్రీక్వెంట్ గా అక్కతో ఎప్పుడు మాట్లాడలేదు అనమాట. ఫోన్ వస్తుంటే ఇప్పుడు పక్కన అందరూ ఉంటారు కదా, మెసేజ్ ఇలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటా అని అనుకున్నారు. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడకపోతే అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే మేబీ నేను ఏదైనా తప్పు చేస్తున్నాను అనుకుంటారు. అంటే మీడియా వాళ్ళు చూసారా మీకు మంగ్లీ నుంచి కాల్ వస్తున్నటువంటి? అంటే నా పక్కనే అందరు ఇలా నిల్చున్నారు కదా, నా పక్కనే అందరు నిల్చున్నారు. ఇలా కాల్ వస్తుంది, నేను కట్ చేస్తున్నాను, కాల్ సైలెన్స్ చేస్తున్నాను, మెసేజ్ వచ్చింది కాల్ మీ అని చెప్పి. అప్పుడే దేవర్ టాకింగ్ అనమాట. సంపత్ గారు చెప్తున్నారు నాకు మంగ్లీ గారు ఫోన్ చేశారు, 2-3 సార్లు ఫోన్ చేశారు అంటే, ఓకే ప్రత్యూష కూడా ఫోన్ చేశారు అని అంటే, అప్పుడు నా ఫోన్ లో వాళ్ళు చూసారనమాట. అంటే ఫోన్ చేయ ప్రత్యూష ఒకసారి అని అన్నారు. అంటే సర్లే ఇంకా ఏముంటది, దెర్ ఇస్ నథింగ్ దేర్. అక్క కూడా మరి ఆన్సర్ చేసుకుంటదేమో అని అనుకున్నాను నేను. ఇట్స్ లైక్ మొత్తం అన్నోయింగ్ అండి. నేను కావాలని అయితే చేయలేదు. ఈరోజు అందరూ ఏదో ప్రత్యూష ఏదో చేసింది, నమ్మక ద్రోహం చేసింది అని ఏదేదో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను ఎవ్వరికి ఏం నమ్మక ద్రోహం చేయలేదు, నేను జస్ట్ ఫోన్ ఎత్తిన అంతే. అంటే మీకు ఆమెకి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, అలాగే ఈ ఫైనాన్షియల్ ఇష్యూలో నాకు కూడా సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే మీరు మీడియాకు ముందు ఆ కాల్ని లౌడ్ స్పీకర్ ఆన్ చేశారు అంతేనా? నేను లౌడ్ స్పీకర్ బేసికల్ గా కాల్ వచ్చింది, నేను కాల్ ఎత్తాలని అనుకోలేదండి. నేను అసలు కాల్ ఎత్తాలని అనుకోలేదు. కాకపోతే ఇట్ వాజ్ రింగింగ్, కాల్ మీ అని పెట్టారు. అందరు అక్కడ నిల్చున్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు అనమాట. లైక్ మాకు కాల్ చేసింది అని చెప్పి మాట్లాడుతుంటే నాకు కూడా కాల్ వచ్చింది కదా. వచ్చింది కాబట్టి సంపత్ గారు ప్రత్యూష కూడా కాల్ వచ్చిందని చూపించారు. మరి ఆయన చూసారో ఏంటో, నాకు సంపత్ గారు చెప్పారు కాల్ వచ్చిందని చెప్పి. ఒకసారి చేయండి అని మీడియా వాళ్ళు అందరూ అడిగారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడు మీడియా వాళ్ళు అడిగినప్పుడు నేను చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారండి, ఏదో ఉంది నిజంగానే అని అనుకుంటారు కదా. నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నాతో ఏమీ మాట్లాడలేదు అక్క. నేను బేసికల్ గానే అక్క అనే పిలుస్తాను ఫస్ట్ నుంచి కూడా తన్ని. అక్క ఏమన్నారంటే నీకు ఎవరైనా ఇలా తిరుమలేష్ రెడ్డి అంటే నీకు తెలుసా అని అడిగారు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను స్టూడెంట్ యాక్టివిజం, అంటే లైక్ నిరుద్యోగుల సమస్యల గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. తెలంగాణ గవర్నమెంట్ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పే విషయంలో నేను మాట్లాడుతూ ఉంటాను. ఇన్ దాట్ పర్స్పెక్టివ్ ఆమె నన్ను అడిగినట్టున్నారు, నీకు తెలుసా
అని అడిగారు. అడిగితే నాకు తెలియదక్క, నేను తెలియదక్క అని చెప్తున్నాను. ఏంట్రా తెలియదు అనుకుంటున్నావు అంటే, భయం అవుతుందా నీకు, ఏంటి తెలియదు అంటున్నావు అని అన్నారు. లేదక్క నాకు తెలియదు, భయం ఎందుకు అక్క, దేని గురించి భయం అని అన్నాను. తర్వాత లేదక్క నేను 25th మార్చ్ రోజు మాట్లాడిన మంగ్లీ అక్క వేరు, ఈ రోజు మాట్లాడిన మంగ్లీ అక్క వేరు అంటే, అక్క అప్పుడు అన్నారు అంటే నేను విన్నది వేరు అంటే, అసలు ఏం విన్నావు నువ్వు అని అన్నారు. అప్పటి వరకు అక్క నాతో బాగానే మాట్లాడు, అసలు నువ్వు ఏం విన్నావు అని ఏం విన్నావు నువ్వు అనేసరికి పక్కన ఉన్న సంపత్ గారు, సరే ఎట్లాగో ఆమె ఫోన్ చేశారు కాబట్టి మీడియా మేము అంటే దెర్ ఇస్ నో బ్యాడ్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్, మీడియా ముందు అక్కనే చెప్పాల్సిందేమో, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అన్న. ఇప్పుడు సంపత్ గారికి మీరు కాల్ చేస్తారు, సంపత్ గారికి కాల్ చేసి మీరు నాకు దీనికి సంబంధం అంటే లేదు మీరు ఇంటెన్షన్ తోనే అక్కడ మీడియాతో మాట్లాడడానికి వచ్చారు, మీతో ఆమెకు ఉన్నటువంటి ఆ ఇంటిమెన్సీతోనే మీకు కాల్ చేశారు. సో మీకున్న రిలేషన్లోనే ఆ కన్వర్సేషన్ అనేది కంటిన్యూ చేయాలి. అలాంటిది మీరు సో తన్ని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా, తన్ని మరింత ఇరికిచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే సో అందరి ముందు కూడా ఆ వాయిస్ని, ఆ ఆడియో కాల్ని రివీల్ చేశారు అనేది అటువైపు నుంచి వస్తున్నటువంటి వాదన. ఒకటండి, ఎవరు ఏమనుకున్నా కూడా నిజం అనేది నిజమే. నేను ఇంటెన్షనల్లీ చేయాలనుకుంటే నేను ఎప్పుడో బయటకు వచ్చి, మంగ్లీ గారు నాకు 25th మార్చ్ రోజే ఫోన్ చేశారు, ఫోన్ చేసి నన్ను ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టమన్నారు అని చెప్పేదాన్ని. నేను ఇంటెన్షనల్లీ చేయాలనుకునే వాళ్ళు వేరేలాగా ఉంటారండి. ఇంటెన్షనల్లీ నేను చెయ్యలేదు. ఆ కాల్ వచ్చింది, నేను కాల్ ఎత్తాను. కాల్ ఎత్తాక ఆమె తిరుమలేష్ ఎవరో నీకు తెలుసా అని అడిగారు, అంతే. నేను అది కూడా ప్రాపర్ గా వినలేదు. అండ్ మోర్ ఓవర్ అప్పుడే సంపత్ గారు ఫోన్ తీసుకొని, మంగ్లీ నేను సంపత్ భియా అంటే నేను సంపత్ అన్ననమ్మా అని అన్నారు. అంటే టక్కున ఫోన్ పెట్టేసింది. మళ్ళీ తర్వాత అయినా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మేము అడిగితే ఏం అడుగుతాం, మంగ్లీ నువ్వు ఇలా చేసావంట, అది నిజమా, ఇది అలా ఆరోపణలు వస్తున్నాయి, మరి నువ్వు ఏమైనా సమర్థించుకుంటావా అంటే మంచిదే కదా. లేదన్నా నేను చెయ్యలేదు, నాకు దీనికి సంబంధం లేదు అని నువ్వు ఒక్క మాట చెప్పేసింటే అయిపోయేది కదా. నువ్వు టక్కున ఫోన్ పెట్టేసావు. ఫోన్ పెట్టేసినప్పుడు ఏమనుకుంటారు ఎవరైనా కూడా. తర్వాత నేను అక్కడ ప్రెస్ మీట్ అయిపోయాక నేను రిటర్న్ అయిపోయాక ఇప్పుడు నేను పబ్లిక్ లో ఉన్నాను కాబట్టి అంటే మీరు ఆమెతో మాట్లాడుతున్న సందర్భంలో కాన్వర్సేషన్ అంతా కూడా క్లారిటీగా నడుస్తుంది. మధ్యలో ఒక నాయకుడి పేరు కూడా తీసుకొచ్చారు, ఎమ్మెల్యేని కూడా సంబోధించారు అనేది అదొక కాంట్రవర్సీ నడుస్తుంది. అయితే సంపత్ నాయక్ మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్ ని ఆయనే బలవంతంగా లాక్కొని అలా మాట్లాడిన వెంటనే ఆమె కాల్ కట్ చేశారు. అంటే అప్పటి వరకు కూడా ఆమె మీతో ఒక మంచి కాన్వర్సేషన్ లో ఉన్నారు, మీరు ఏ విధంగా ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు, యాస్టీజ్ గా మాట్లాడుకుంటున్నారు. కానీ మీరు ఈ విధంగా ఇలా ఓపెన్ గా పక్కన సంపత్ నాయకుని పెట్టుకొని అక్కడ ఒక ట్రాప్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేశారు అని ఎక్స్పెక్ట్ చేసి తను కాల్ కట్ చేశారు అనుకోవచ్చు కదా. తను ఎలా అనుకున్నా కూడా ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. ఒకటి, నేను మేము అక్కడ వాంటెడ్లీ కూడా చెయ్యలేదు. అండ్ అక్కడ ఇంకొక రీజన్ ఏంటంటే, అక్క అట్లీస్ట్ నేనేం చెయ్యలేదు అని చెప్పుకుని ఉంటే బాగుండేదేమో. మీడియా ముఖంగా లైవ్ లో నాకు దీనికి సంబంధం లేదని ఒక మాట చెప్పుంటే అయిపోయేది. అండ్ ఇంకొకటి, 25th రోజు నుంచి నిన్న పొద్దున ప్రెస్ మీట్ వరకు మార్నింగ్ 8 ప్రెస్ మీట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 1 o'clock అలా ప్రెస్ మీట్ ఉందండి. 1:30 అయింది అనుకుంటా, 1:15, 1:20 ప్రెస్ మీట్ ఉండే. ఆ టైం వరకు అక్క ఫోన్ చేయకుండా నేను ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడే ఫోన్ చేశారు. అక్క ఫోన్ చేసి ఏమంటారు అంటే, ఎంతసేపు అక్క నేను తప్పు చేయలేదు, నా గురించి మంచిగా మాట్లాడండి అని మాత్రమే చెప్తున్నారు. కానీ అదేదో అక్కనే బయటకు వచ్చి బాధితుల పక్షాన నిలబడి మాట్లాడితే అయిపోయేది కదా. ఇప్పుడు నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ తండాకు పోయినా, ఏ ప్రోగ్రామ్ కి పోయినా నేను నా ఇంట్లో తినను, బయట ఎవరన్నా నా తండావాసులు పిలిస్తే పోయి తినేసి వస్తా అని చెప్పిన అక్క, మరి ఈ రోజు ఇంతమంది బాధితులు ఉంటే ఆ బాధితుల దగ్గరికి పోయి, అమ్మ మీకు ఏం జరిగింది, మీ ప్రాబ్లం ఏంది, నేను సార్ట్అవుట్ చేస్తాను, నేనున్నా మీకు అని చెప్తే అయిపోతుంది కదా అని నా రిక్వెస్ట్ అంతే. అసలు నాకేం అవసరం అండి, ఆమె ఫోన్ కాల్ బయట పెడితే నాకేం వస్తుంది. నేను ఎప్పుడు కూడా బాధితుల ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అందులో చాలా మంది బాధితులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది బాధితులు. మీకు ఇందులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు ఏమైనా ప్రమేయం ఉందా? ఇందులో మీరు కానీ ఏమైనా పెట్టుబడులు పెట్టడం, మీకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ సన్నిహితులు కానీ అయితే అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడు ప్రత్యూష రాథోడ్ సీన్ లోకి ఎంటర్ అయ్యారు? ఎందుకు ఇప్పుడు ఇంత సినారీని క్రియేట్ చేసి మంగ్లీని టార్గెట్ చేస్తున్నారు అంటే దానికి లేదండి. టార్గెట్ అనేది ఏమీ లేదు. అది వెరీ అన్ఫార్చునేట్. ఆమె నాకు అదే టైంలో ఫోన్ చేసింది. నాకే కాదు, మంగ్లీ అక్క ప్రతి ఒక్కరికి, నా గిరిజన కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇలా జరిగింది నా విషయంలో, ప్లీజ్ నన్ను కొంచెం ఆదుకోండి, నా పక్షాన నిలబడండి, నేనేం తప్పు చేయలేదు అని మంగ్లీ అక్క చాలా మందికి ఫోన్ చేసింది. నాకే కాదండి, నా పక్కన ఉన్న సంపత్ నాయకి ఫోన్ చేసింది, ఆ పక్కన ఉన్న వేరే వాళ్ళకి ఫోన్ చేసింది, ఇట్లా చాలా మంది ఉన్నారు, అందరికి ఫోన్ చేసింది. నా కమ్యూనిటీలో నేను నోన్ ఫేస్ కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పారు అంతే. అండ్ మేబీ ఆ ప్రాసెస్ లోనే ఫోన్ చేసి నా గురించి ఏదైనా వీడియో చేయరా, నీకు వీళ్ళు తెలుసా అని అడిగారు అంతే.
కాకపోతే అది అలా మీడియా నా ముందే ఉంది, లైవ్ లో వినిపించింది. అయినా వినిపించడంలో అందులో తప్పేముందండి? ఇప్పుడు ఇట్స్ ఓపెన్ బుక్. నాకు మంగ్లీ అక్కకు ఎటువంటి సంబంధం లేదు. సో ఇట్స్ వెరీ ఓపెన్ బుక్. ఎవరో లీడర్ గురించి అడిగారు, అందులో తప్పేముంది? లీడర్ గురించి అడిగితే నాకు తెలియదక్క అని అన్నాను. కానీ దాని ముందే మంగ్లీ అక్క ఏమన్నారు అంటే, నాకు ఏ లీడర్స్ తెలియదు, ఏ లీడర్స్ గురించి నాకు సంబంధం లేదు అని అక్కే చెప్పుకుంటూ వచ్చారు. మళ్ళీ ఈ రోజు నన్ను ఒక లీడర్ గురించి అడుగుతున్నారు. తర్వాత ఈ మొత్తం ప్రెస్ మీట్ అయ్యాక ఆయన ఎవరో తిరుమలేష్ రెడ్డి గారంట, నాకు ఆయన ఫోన్ చేశారు. ఎక్కడి నుంచి నా నెంబర్ తీసుకున్నారో నాకు తెలియదు. నాకు ఫోన్ చేసి నేను బాధితుల పక్షాన ఉన్నాను, నాకు మంగ్లీ అంటే ఎవరో తెలుసు, నేను మంగ్లీతో ఆల్రెడీ మాట్లాడాను, అది ఇది అని ఇదంతా చెప్పారనమాట. నేను అన్నాను, నాకు ఫోన్ చేయకండి, నాకు దీంతో సంబంధం లేదు. నేను కేవలము ఏదైతే జరిగిందో నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ బయట మాట్లాడదామని వచ్చాను. నా గిరిజన సమాజం మొత్తము డైవర్ట్ అయిపోతుంది, నేను దాని గురించి మాట్లాడడానికి వచ్చాను అని మాత్రమే చెప్పానండి. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తం ఎపిసోడ్లో అంతా కూడా మీరు మొత్తం మీ చుట్టూ కూడా నడుస్తుంది. ఇప్పుడు మంగ్లీ గారు ఎంత ఈ ఇష్యూలో ఆమె ఎంత ఇరుక్కున్నారో, ఇప్పుడు మీరు కూడా మీకు సంబంధం లేకుండా కూడా సో మీరు బదనం అవుతున్నారు అనేది మీరు చెప్తున్నటువంటి మాట. సో మీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? ఫస్ట్ థింగ్, నేనే చెప్తున్నాను కదా, మీరు కావాలంటే నా కాల్ రికార్డింగ్స్ కూడా తీసుకోవచ్చు, మీరు కావాలంటే మంగ్లీ గారిని కూడా అడగవచ్చు. మంగ్లీ గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉంటే ఆమె బర్త్డే పార్టీకి నేను కూడా అక్కడ ఉండేదాన్ని కదా. ఐ నో హర్ యాజ్ ఎ క్యాజువల్ పర్సన్. లైక్ నా కమ్యూనిటీలో ఆమె చాలా మందికి తెలుసు, నాకనే కాదు, చాలా మంది సింగర్స్ కి తెలుసు, చాలా మందికి తెలుసు. ఆమె లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మిస్ ఫార్చ్యూన్ అని అనుకుంటా నేను. ఆమె అక్కడికి పోయినప్పుడే ఆమె ఫోన్ చేసింది, పక్కన ఉన్న వాళ్ళు చూసిరు, ఫోన్ వాళ్ళు చూసారు కాబట్టి నాకు తప్పలేదు. సో నేను ఫోన్ ఎత్తాను, ఫోన్ ఎత్తినమ్మని ఆమె ఎవరి గురించి అడిగారు. ఓకే, మీరు అదే ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఓకే, మీకేమనిపిస్తుంది? నిజంగా ఇందులో మంగ్లీకి సంబంధం ఉంది అనిపిస్తుందే? మంగ్లీ సోదరుడు ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారనిపిస్తుందా? మంగ్లీ చెప్తున్నటువంటి మాటలను యాజ్ ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేటివ్ గానో లేకపోతే తన సన్నిహితురాలు గానో వాట్ ఎవర్, మీరు ఏమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? మొత్తం అంతా అందరూ మీతో మాట్లాడి ఉంటారు, విక్టిమ్స్ కూడా మీతో మాట్లాడి ఉంటారు. మాట్లాడారు. అయితే ఒకటండి, ఇప్పుడు విక్టిమ్స్ చెప్తారు, కానీ విక్టిమ్స్ ఎక్కడ కూడా నాకు అంటే లైక్ మంగ్లీ గారికి మేము డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చామని విక్టిమ్స్ ఎక్కడ చెప్పలేదు. కేవలం మేము మంగ్లీ గారి పేరు నమ్మి మేము ఇన్వెస్ట్ చేశాము అని అంటున్నారు. సో నేను ఒకటే చెప్తా అండి, దెర్ ఇస్ అ లా అండ్ ఆర్డర్ అండ్ దెర్ ఇస్ జుడిషియరీ కానీ, ఎంక్వైరీ కానీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేశాక మంగ్లీ గారు తప్ప ఒప్ప అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఐఎమ్ నాట్ హియర్ టు డిసైడ్. నేను ఇక్కడ ఒకటే రిక్వెస్ట్ ఏం చేసుకుంటున్నా అంటే, అందరు బాధితులకు న్యాయం జరుగుతుందో జరగదో నాకైతే తెలియదండి, కానీ అట్లీస్ట్ కొంతమందికైనా న్యాయం జరిగితే మంచిగా అంటే ఇప్పుడు ఉంటుంది. మీరు బాధితుల పక్షాన న్యాయం కోసం పోరాడడానికి వచ్చినటువంటి ప్రతినిధి, లేదంటే మంగ్లీతో సంబంధం ఉన్నటువంటి ఒక పరిచయస్తురాలుగా, సో ఇద్దరి మధ్య ఒక న్యూట్రల్ మీడియేటర్ పర్సన్ గా ఈ ఇష్యూని క్లోజ్ చేయడానికి వచ్చినటువంటి ప్రతినిధి? లేదు, ఐ డోంట్ అగ్రీ. మంగ్లీ గారికి నిజంగానే నేను సపోర్ట్ చేస్తుంటే, నేను డే 1 నుంచి సపోర్ట్ చేసేదాన్ని మంగ్లీ గారికి. డ్రగ్స్ కేసు అప్పుడు నేను మంగ్లీ గారి గురించి మాట్లాడేదాన్ని. ఒకవేళ సపోర్ట్ చేస్తుంటే, నేను తర్వాత ఏమంటారు, పక్కనున్న ఆంధ్రాలో అదొక ఇష్యూ అయింది కదా, లైక్ జగన్ గారికి పాటలు పాడతారు, టీడీపీకి పాడరు అని సంథింగ్, ఆ ఇష్యూ అప్పుడైనా నేను రెస్పాండ్ అయ్యేదాన్ని. లేకపోతే మొన్న ఆమె మీద అలిగేషన్స్ వచ్చినప్పుడైనా రెస్పాండ్ అయ్యేదాన్ని. కానీ నేను రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటే, ఈ రోజు నా ముందు ఫ్యాక్ట్స్ కనిపిస్తున్నాయి. ఏం ఫ్యాక్ట్స్? ఈ చాలా మంది అమాయకమైన గిరిజన బిడ్డలు రూపాయి కష్టపడి పోగు చేసుకొని వీళ్ళు సంపాదించుకునే వాళ్ళ దగ్గర వీరు అన్యాయంగా డబ్బులు దోచుకున్నారు. ఎవరు? ఈ రమావతి మధు అని చెప్పే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దోచుకున్నారు. సో వెళ్ళి రమావతి మధు మీద నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అనేది నా మెయిన్ క్వశ్చన్. నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా. నువ్వు ఇచ్చి ఇప్పుడు బాధితులు ఎవరండి? వాళ్ళు మన గిరిజన బిడ్డలు. వాళ్ళు ఏమైనా పోతే నరికేస్తారా, చంపేస్తారా మనల్ని? చెప్పండి. వాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఎంతసేపు సెలబ్రిటీ అని అనుకుంటున్నారు. కానీ మీరు సెలబ్రిటీ అంటే ఏంటండి? వాళ్ళకి సెలబ్రిటీ వాళ్ళ కుటుంబాలు, సెలబ్రిటీలు మనుషులు కాదా? సెలబ్రిటీలు కూడా మనుషులే కదా. ఒక సెలబ్రిటీ అయితే ఏముంది, బయటకు వచ్చి బాధితుల దగ్గర వాళ్ళని పిలిచి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో భోజనం చేసి, అసలు మీ ప్రాబ్లం ఏంది, వాడు ఎప్పుడు తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు, మీతో ఏమన్నా మీరు ఇచ్చినట్టు ఏమన్నా ప్రూఫ్లు ఉన్నాయా, అవన్నీ నాకు ఇవ్వండి, నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను, నేను ఫాలో అప్ చేస్తా కేసు. నా పేరు చెప్పుకొని మోసం చేశారు కదా, ఎవరా దొంగలు అని చెప్పి నువ్వు అడగొచ్చు కదా అని అంటున్నా. నేను ఎంతసేపు బాధితుల పక్షాననే అండి. ఈ రోజు ఆ బాధితులు వాళ్ళ రేపు సో మంగ్లీకి వ్యతిరేకంగా నిజంగా ఇందులో మంగ్లీకి సంబంధాలు ఉన్నాయని తెలిస్తే, ప్రూవ్ అయితే, సాక్ష్యాధారాలన్నీ కూడా బయటపడి ఒకవేళ కేసు స్ట్రాంగ్ అయితే, మీరు మంగ్లీకి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారా? ఇదే గిరిజన బిడ్డల ప్రతినిధిగా
దేనికైనా సిద్ధం అవుతారా? మంగ్లీతో డే అంటే డే కొట్టడానికి మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు కూడా చెప్తున్నా కదండి, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు రమావతి మధు కూడా గిరిజన బిడ్డే, మంగ్లీ గారు మాత్రమే కాదు, రమావతి మధు కూడా గిరిజన బిడ్డే. ఇప్పుడు రమావతి మధును ఎట్లాగైతే లోపలేసారో, రేపు పొద్దున్న తప్పు అని తెలిస్తే, ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవన్ మిస్టేక్ అంటే లెట్స్ సి షీఈ్ ఇన్నోసెంట్. ఇప్పుడు ఎందుకంటే ఆమె గిల్ట్ చేయలేదు అని చెప్పి ఎక్కడ కూడా, ఆమె గిల్టీ చేసింది, ఆమె ఒక తప్పు చేసిందని ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదండి. సో షీఈ్ ఇన్నోసెంట్ ఇప్పుడు కూడా. మరి అలాంటప్పుడు ఇంత ఆమె తప్పు చేయట్లేదు, ఆమెకి పెద్దగా పాత్ర ఉంది, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఎక్కడ కూడా బయట క్లారిటీ రావట్లేదు, ఆ స్పష్టత లేదని మీరే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మంగ్లీని వాంటెడ్గా మీడియాలోకి తీసుకొచ్చి పదే పదే ఎందుకు బదనాం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ఆమె తరపున, అలాగే మీ గిరిజన బిడ్డలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా, సో వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా క్వశ్చన్ చేస్తుండేది అదే. నేను అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ పేరు చెప్పుకొని ఎవరో పోయి డబ్బులు దోసుకొని తిన్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ ఫలానా ఓడి మీద పోయి కేసు కంప్లైంట్ ఏదో కేసు రిజిస్టర్ చేస్తారా చేయరా? నువ్వు ఒక సెలబ్రిటీవి, నీ పేరు వాడుకొని ఇంతమంది ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు లక్షలు కూడా కాదు, ఇన్ని కోట్లు ఎవరో ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్నప్పుడు నువ్వు పోయి ఒక కంప్లైంట్ ఇవ్వలేవా? ఒక కంప్లైంట్ ఇవ్వడానికి ఏమంత ప్రాబ్లం వస్తుంది? అలా కంప్లైంట్ ఇవ్వమంటున్నాము. ఎప్పుడైతే మీరు కంప్లైంట్ ఇవ్వట్లేదో, ఇంకొక విషయం ప్రత్యూష గారు, మీరు విక్టిమ్స్ చాలా మందితో మాట్లాడారంటున్నారు కదా, వాళ్ళలో ఎవరైనా మేము నేరుగా మంగ్లీని కలిసాము, మంగ్లీ చెప్పడం వల్లే వాళ్ళకి అమౌంట్ పే చేసాము, అలాగే మంగ్లీ బ్రదర్ కి డబ్బులు ఇవ్వమని అనేటువంటి విషయం ఎప్పుడన్నా మంగ్లీ డైరెక్ట్ గా చెప్పి చాలా మంది విక్టిమ్స్ ఏం చెప్తున్నారు అంటే, రమావతి మధు అనే పర్సన్ నేను మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను, ఇదిగోండి మంగ్లీతో నేను దిగిన ఫొటోస్, ఇదిగోండి మంగ్లీ వాళ్ళ తమ్ముడితో నేను దిగిన ఫొటోస్, నాకు వాళ్ళ తమ్ముడు తెలుసు, వాళ్ళ తమ్ముడిని మిమ్మల్ని కల్పిస్తాను అని ఇలా మొత్తం ఒక ఫ్రేమ్ మంగ్లీ ఫ్యామిలీ చుట్టూ వాడొకటి క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినప్పుడు మంగ్లీ గారి పేరు వాడుకొని వాళ్ళు మిగతా అందరు ఇన్నోసెంట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ ఇన్నోసెంట్ పీపుల్, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారు అంటే, నిజంగానే మంగ్లీ గారు ఉన్నారేమో ఇందులో, మంగ్లీ గారు మన గిరిజన బిడ్డనే కదా, చాలా కష్టపడి ఎదిగింది కదా, ఉంది కదా అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకొని ఈమెకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అనమాట అందరూ. ఓకేనా అండి? వాళ్ళు అనుకొని డబ్బులంతా వాళ్ళు ఎందుకు ఇచ్చారు? సిర్ఫ్ మంగ్లీ గారు పేరు చెప్తున్నారు కాబట్టి అది నిజమని నమ్మి వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు. సో నువ్వు వాళ్ళని ఆదుకో, పోయి ఆ రమావతి మధు మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు అని నా క్వశ్చన్ అండి. మీరు ఎప్పుడైతే రమావతి మధు మీద కంప్లైంట్ ఇచ్చి ఎప్పుడైతే గిరిజన బాధితులను వచ్చి మీరు కలుస్తారో, ఆ రోజు నేను డెఫినెట్ గా సపోర్ట్ చేస్తా మంగ్లీ అక్కకి. ఇప్పటి వరకు మీరు బాధితులని కలిసారా? ఎంతమంది బాధితుల్ని కలిసి మాట్లాడారా? ఇప్పుడు నిన్న ఒక మీరే ఫోన్ కాల్లో వాళ్ళు చెప్తున్నారు, మీరు రికార్డ్ చేసుకోండి, మీకు రిసిప్ట్ కూడా పంపించాను అని. నిన్న అక్కడ రికార్డ్ అయింది అదంతా. ఓకే, అంటే నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా అండి. మా గిరిజన నాయకులు కానివ్వండి, మిగతా వాళ్ళకి మంగ్లీ కాదు మీరు సపోర్ట్ చేయాల్సింది. యూ షుడ్ నాట్ బి బై ద సైడ్ ఆఫ్ మంగ్లీ, యూ షుడ్ బి బై ద సైడ్ ఆఫ్ దోస్ ఇన్నోసెంట్స్ హూ లాస్ట్. వాళ్ళు ఏదైతే ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారో, మన గిరిజన బాధితులు ఎవరైతే ఉన్నారో, లాస్ అయిన గిరిజనులే కాదండి. ఒకవేళ ఇందులో మంగ్లీకి డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆమె ప్రమేయంతోనే ఈ స్కామ్ అంతా కూడా నడిచింది అనే ఒక స్పష్టత వస్తే, సో ఎవిడెన్స్ కూడా బయటకు వస్తే, సో అప్పుడు ఆమెను ఏం చేయాలంటారు? ఒకటి అండి, ఇప్పుడు ఒకవేళ నిజంగానే అక్క తప్పు చేసింది అని తెలిస్తే షీ హ్యాస్ టు గివ్ రిఫండ్. అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో, నష్టపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు నష్టం పూడ్చాలి. అంటే నష్టపోయిన వాళ్ళని ఆదుకోవాల్సింది ఫస్ట్ మెయిన్ థింగ్ అండి. అక్కడ వరకు వీ విల్ డెఫినెట్లీ ట్రై అవర్ బెస్ట్. అందరికీ న్యాయం జరుగుతుందో లేదో నేను చెప్పలేను, కానీ అట్లీస్ట్ కొందరికైనా న్యాయం జరిగితే చాలా మంచిది ఉంటది అని అనుకుంటున్నా. ఇఫ్ అక్క వాస్ ప్రూవెన్ మిస్టేక్, అప్పుడు దానికి మా దాంట్లో గిరిజన నాయకులు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చి అక్కకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎవరైతే బాధితులకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా దాని మీద మేము అబైడ్ అయ్యి ఉంటాం. వాట్ ఎవర్ ద డెసిషన్ మైట్ బి. మరి వాళ్ళు కమ్యూనిటీ నుంచి బాయ్కాట్ చేసినా మేమేమన్నాము, వాళ్ళు ఎక్కడి నుంచి ఏం చేసినా కూడా మేమేమన్నాం. ఎందుకంటే ఒక తప్పు చేసే ముందు నేను ఒకటే చెప్తాండి, తప్పు చేసే ముందు సరే మీరు ఆలోచించలేదు ఓకే, కానీ ఇన్నోసెంట్ బాధితులు కదండి. మీరే చెప్పండి, కూలి పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ని డబ్బులు దండుకొని తిన్నాము అంటే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు దానికి. నేనైనా చెయ్యను, ఇంకొకరైనా చెయ్యరు. సో ఒకవేళ నిజంగా ఇఫ్ షీఈస్ ప్రూవెన్ గిల్టీ, అప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాము. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఈవెన్ మంగ్లీ అక్కను కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, వాట్ ఎవర్ హ్యాపెండ్ అది వాంటెడ్లీ అయితే జరగలేదు, అది ఏదో అక్కడ తెలియక సినారియోలో జరిగిపోయిన విషయం. అండ్ మోర్ ఓవర్ మీరు నిన్న కూడా నాకు ఆ తిరుమలేష్ రెడ్డి ఎవరు తెలియదు అని అన్నారు, కానీ ఆయన మాకేమో ఫోన్ చేసి ఆయన మీడియా ఛానల్స్ ముందు కూడా మాట్లాడుతున్నారు వచ్చి, లేదు నాకు తెలుసు మంగ్లీ గారు అని అంటున్నారు. మరి ఎవరిని నమ్మాలి చెప్పండి? ఆయన నమ్మాలా, ఈమెను నమ్మాలా?
ఎస్, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఒకవేళ మంగ్లీకి నేరుగా ప్రమేయం ఉందంటే ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారు. అలాగే మంగ్లీకి అసలు ఎలాంటి ప్రమేయం లేదు, వాంటెడ్లీ ఆమెను ఇందులో ఇరికిచ్చే ప్రయత్నం చేశారు అని ప్రూవ్ అయితే అప్పుడు ఏం చేయాలంటారు? He'll be very మంగ్లీకి happy అండి. మంగ్లీకి జరిగిన డ్యామేజ్కి కాంపన్సేట్ ఎలా చేయాలంటారు? మీరు మంగ్లీ అక్కకు డ్యామేజ్ జరిగింది అని మీరు అనుకుంటున్నారు. రెండు What is పాయింట్స్ that? అడుగుతున్నాను నేను, 2 పాయింట్స్ అడుగుతున్నాను. సో ఎవరైతే అమాయకులు ఉన్నారో, అమాయకులు పెట్టుబడులు పెట్టి మోసపోయారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. అది మంచిదే మంగ్లీ అయినా కదండి. ఇప్పుడు ఎవరైనా సరే. మంగ్లీ గారు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తే మంచిదే కదా. ఉమ్, అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే మా గిరిజన బిడ్డే, తను వేరే ఏం కాదు. తను ఒక మంచి స్థాయిలోనే ఉంది. తనకి ఇందులో ఏమి ప్రమేయం లేదు అని తెలిస్తే కూడా చాలా మంచిదే. ఇంకా తను ఎదుర్కొన్న ఆరోపణలకి తను ఇవన్నీ చేయలేదు అని తెలిస్తే ఇంకా షీ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. వి రియల్లీ అప్రిషియేట్ హర్. అండ్ మాకు డెఫినెట్ గా నమ్మకం ఉంది ఆమె ఇందులో ఏమీ చేయకుండా ఉంటదేమో అని మేము అలానే అనుకుంటున్నాం. ఎందుకంటే మా గిరిజన బిడ్డ, ప్రపంచానికి ఆమె గురించి తెలుసు. సో అలాంటి ఆమె ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు అని తెలిస్తే మే విల్ బి వెరీ హ్యాపీ. సో ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే ఆమె కటకటాలకు వెనక్కు వెళ్ళించేంత వరకు, శిక్ష పడేంత వరకు మీరు నిలబడతారా? ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిస్తే వాళ్ళు ఎంతైతే, ఫస్ట్ థింగ్ అండి, కటకటాల వెనక అది పక్కన పెడితే ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే బాధితులకు వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే బాధితులు నష్టపోయారో అంటే తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే కదా. శిక్ష ఎలాంటి శిక్ష పడాలి ఏంటి అనేది అది న్యాయస్థానం డిసైడ్ చేస్తుందండి. హూ ఆర్ వి టు డిసైడ్. కాకపోతే మా కమ్యూనిటీ మాత్రం డెఫినెట్ గా బైకాట్ చేస్తుంది. ఆ డిమాండ్ అయితే మీరు మాత్రం రైజ్ చేస్తారు. యా షూర్ అండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ ప్రత్యూష గారు. సో ఇది ప్రత్యూష రాథోడ్ గారు చెప్తున్నటువంటి మాటలు. ముఖ్యంగా అమాయక గిరిజన బిడ్డలకు మోసం జరగకుండా ఉండాలి. అలాగే వాళ్ళు పెట్టినటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా తిరిగి నష్టపరిహారం రూపంలో తిరిగి చెల్లిస్తే అసలు ఈ ఇష్యూ ఇంత దూరం రాదు. అయితే ఏదైనా కూడా పోలీసులు, చట్టాలు, కోర్టులు ఉన్నాయి కాబట్టి తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా ఆ శిక్షను అనుభవించి తీరాలి. ముఖ్యంగా ఇందులో నేరుగా మంగ్లీకి ప్రమేయం ఉంది అనేటువంటి ఆధారాలు బయటకు రాకపోయినప్పటికీ కూడా ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తున్నటువంటి వారి మీద ఎందుకు మంగ్లీ కంప్లైంట్ చేయట్లేదు, పోలీసులకి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు అనే దాని మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి రాద్ధాంతం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇప్పటికైనా కూడా ఆమె ముందుకొచ్చి బాధితులతో మాట్లాడాలి. సో బాధితులు నష్టపోయినటువంటి వారందరితో కూడా మాట్లాడి వారు తరపున నిలబడితేనే అప్పుడు మంగ్లీకి సంబంధం లేదు అనేటువంటి విషయం మీద కూడా అందరూ నమ్మేటువంటి అవకాశం ఉంది. సో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యూష రాథోడ్ చెప్తున్నటువంటి మాటల్ని మీరు నమ్ముతున్నారా? సో ప్రత్యూష రాథోడ్ డిమాండ్ చేస్తున్నట్టుగా ఇందులో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా విచారణ పూర్తి స్థాయిలో జరగాలి. బాధితులకు అండగా చివరి వరకు నిలబడతామని చెప్పినటువంటి అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తున్నారు.